యోబు గ్రంథం 26వ అధ్యాయము, యోబు గ్రంథం 26 10వ వచనాన్ని కనుక చూచినట్లయితే, వెలుగు చీకట్లకు సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించును. వెలుగు చీకట్ల సరిహద్దు వరకు ఆయన జలములకు, చూడండి సముద్రాన్ని చూడండి, ఒక దగ్గర ఇసుక దగ్గరికి వచ్చేసి వాటర్ అంతా అయిపోతుంది. మరి 75% వాటర్ ఉంది అంటే మొత్తం గ్లోబల్గా చూస్తే, సముద్రం చూస్తే చాలా వాటర్ ఉంటుంది. అది పొర్లి రాకుండా దేవుడు ఏం చేస్తుందంటే ఒక హద్దు నియమించాడు, ఒక సరిహద్దు పెట్టాడు దానికి. కానీ విశ్వాసానికి సరిహద్దు లేదు, హద్దు లేదు. దెర్ ఇస్ నో లిమిటేషన్. దేవునికి, దేవుని ప్రేమకు, ఆయన శక్తికి, వరములకు, ఆయన ఆత్మాభిషేకానికి, ఆ పరలోక మహిమకు ఎటువంటి హద్దు లేదు ప్రియులారా. నువ్వెంత నీ హృదయాన్ని విశాలపరచుకుంటావో, విశాలపరిచి నువ్వు ప్రేమిస్తావో, ఆరాధిస్తావో, దేవుని స్తుతిస్తావో, నీకు కలిగిన దాన్ని విశాల హృదయముతో దేవునికి ఇస్తావో, నీ హృదయాన్ని విశాలపరచుచున్న కొలది దేవునిది కూడా, దేవునికి శక్తి కూడా డౌన్లోడ్ అవుతా ఉంటుంది, నీ లోపలికి ప్రవహిస్తుంది ప్రియులారా. నీ జీవితంలో పనిచేయటం నువ్వు చూస్తావు. అవును, ఈ లైవ్ ద్వారా మీ జీవితాన్ని దేవుడు దీవించునుగాక. విశ్వాసం విశాలపరచబడ్డదా? సంకుచితంగా ఉందా? ఇంకా మూసుకపోయిందా? ఇంకా తిరోబడని స్థితిలో ఉందా? ఇంకా రక్షించబడడానికి, నీ జీవితంలో స్వస్థత పొందడానికి, మేలు పొందడానికి, ఇంకా ఇతరులకు నువ్వు చేయి చాపడానికి, నువ్వు దేవుని ప్రేమించడానికి ఇంకా మూసుకుపోయినా, అంటే సంకుచితంగా ఉన్న మన జీవితాన్ని విశాలపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు ఇక్కడ అంటున్నాడు, దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నా హృదయమును విశాలపరచుమయ్యా. మరి పౌలు గారు అంటున్నాడు, మీ ఎడల మా హృదయం విశాలపరచబడి ఉన్నది. అవును, దేవుడు కూడా మన ఎడల విశాల హృదయాన్ని కలిగి ఉన్నాడు. మనం కూడా విశ్వాసముతో మన హృదయాన్ని విశాలపరిచినప్పుడు మన సరిహద్దులు కూడా విశాలపరచబడతాయి. ఇక్కడ జలములకు సరిహద్దు ఉన్నది. ఇదే దేవుని యొక్క వాక్యంలో మరి కీర్తన గ్రంథం 74, కీర్తన గ్రంథం 74 చాప్టర్ 74వ అధ్యాయము 17వ వచనాన్ని కనుక చూచినట్లయితే ఒక మాట ఉంది ప్రియులారా, భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే, వేసవి కాలం చలికాలం నీవే కలగ చేస్తేవి. భూమికి కొన్ని హద్దులు ఉన్నాయి, సరిహద్దులు ఉన్నాయి. వాటర్ రాకుండా ఉండడానికి, వెలుగుకింతే టైం, రాత్రికింతే టైం, సరిహద్దు. లేదా వెలుగే ఉంటుంది, లేదా చీకటే ఉంటుంది. సరిహద్దు ఏర్పరచాడు. భూమికి సరిహద్దులు నియమించిన వాడు నీవే, వేసవి కాలం చలికాలం నీవే కలగ చేస్తేవి. 3-4 నెలలే వేసవి, తర్వాత చలికాలం, తర్వాత వర్షాకాలం. కొంత టైం, దానికి సరిహద్దు ఉంది. కానీ దెర్ ఇస్ నో లిమిటేషన్. అంటే మన విశ్వాసాన్ని విశాలపరిచినప్పుడు, హద్దులు లేని విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన సరిహద్దులలో దేవుని కార్యాలు చూడగలం. అవును, మన సరిహద్దులు కూడా దేవుడు విశాలపరచగలడు. ఇదే కీర్తన గ్రంథములో ఒక వచనాన్ని చూద్దాం ప్రియులారా. 104వ అధ్యాయము, 104వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చూస్తే కొంచెం మనకు అర్థమవుతుంది. అవి మరలి వచ్చి భూమిని కప్పక ఉండినట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. ఇక్కడ చూస్తే మరి నీటికి దేవుడు ఏం చేసినట్టే, సముద్రానికి అవి మరలి వచ్చి భూమిని కప్పక ఉండినట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. నీపై నాపై ఏ జలం పొరలి రాదు, ఏ వైరస్, ఏ ఇన్ఫెక్షన్, ఎటువంటి బలహీనత. ఎంత అద్భుతం అంటే నీ మీదికి ఏ శత్రువు, ఏ బలహీనత, ఏ అపవాది, మరణకరమైంది, లేదా వైరస్, ఎటువంటి చీకటి, మరి ఏది కూడా ఇక్కడ చూస్తే మరలా వచ్చి భూమిని కప్పకుండినట్లు అవి దాటలేని సరిహద్దులు వాటికి నియమించితేవంట. అలాగే దేవుని కలిగిన మన జీవితంలో ఈ భూమిది, ఈ సముద్రం ఈ భూమిని కప్పకుండినట్లు వాటికి ఒక సరిహద్దు ఏర్పరిచినట్లుగా చూస్తున్నాం. అవి అక్కడే ఉంటున్నాయి, దేవుని ఆజ్ఞకు లోబడుతున్నాయి, ఏవి పొర్లి రాట్లేవు. వాటికి హద్దు నియమించాడు. అలాగే నీపై, నీ కుటుంబంపై, నీ పిల్లలపై, నీ జీవితంపై ఏది కూడా పొరలి రాకుండా, కప్పకుండా, మరలి వచ్చి భూమిని కప్పకుండానంట.
లోకములోది ఏది కూడా నీ జీవితంలో వచ్చి నిన్ను కప్పకుండా ఆయన ఒక సరిహద్దును నియమించాడు. శత్రువు రాకుండా. ఎంత గొప్ప దేవుడండి. మరి మీ జీవితంలో ఏది మీ జీవితాన్ని తాకకుండానుగాక. ఏది కప్పదు, ఏది నిన్ను బాధించదు, ఏది నిన్ను దుఃఖపెట్టదు. చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉండబోతున్నావు. నీ హృదయములో నెమ్మది కలిగి ఉండబోతున్నావు. నీ సమస్యలన్నీ దేవుడు తీసివేయబోతున్నాడు. బలమైన కార్యాలు మీ జీవితంలో, నా జీవితంలో జరిగించబోతున్నాడు ప్రియులారా. మరి ఒక మాట గనుక చూసినట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 54వ అధ్యాయం 12వ వచనం చూద్దామండి. మాణిక్యమణులతో నీ కోట కొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరచుదును. ఇక్కడ చూస్తే చాలా చక్కటి మాట మనం చూస్తున్నాం. మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ప్రశస్తమైన రత్నములతో నీకు బౌండరీస్ ఉంటాయంట. నిన్ను తాకకుండా, నిన్ను ముట్టకుండా, ఏ శత్రువు నీపై పనిచేయకుండా, ఏ వ్యాధి కలగకుండా, నువ్వెప్పుడైతే నీ హృదయాన్ని అంటే విశ్వాసాన్ని విశాలపరుస్తావో, దేవుడు కూడా నీ సరిహద్దులలో దేవుడు ఏం చేస్తానంటే నీకు ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరుస్తాడంట. నీ చుట్టూ దేవుడు మరి ఒక సరిహద్దును ఏర్పరచునుగా. మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులను ఏర్పరచుదును. ఎందుకంటే దేవుని చేత మరి కొనబడ్డావు, రక్తములో కడగబడ్డావు, ఆయన ఆత్మతో నింపబడ్డావు. దేవుడు నిన్ను అభిషేకించాడు. ఒక పర్పస్ నీ పట్ల ఉంది. దేవుని ఏర్పరచుకున్నాడు, నిన్ను కోరుకున్నాడు. ఇక్కడ చూస్తే ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. అంటే నీ సరిహద్దుల్లోకి ఏది కూడా రాలేదు ప్రియులారా. ఎందుకంటే నీకు సరిహద్దు ఏర్పరచాడు. ఎటువంటి సరిహద్దు అంట? ప్రశస్తమైన రత్నములతో నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ వ్యాపారానికి, నీ కలిగిన దానికి, అవును, ప్రశస్తమైన రత్నములతో సరిహద్దులు ఏర్పరచరంట. ఎంత అద్భుతమైన కార్యం పిల్లరా. అంతేకాదు దేవునికి వాక్యములో ఇదే యెషయా గ్రంథం మరి ఒక మాట చూద్దామండి. 60వ అధ్యాయము 18వ వచనాన్ని కనుక చూసినట్లయితే మొదటి విషయం ఇక్కడ మొదటిగా ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరుస్తున్నాడు. రెండవ విషయముగా ఇకను నీ 60వ అధ్యాయం 18వ వచనం, ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు. నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ, నాశనమను మాట కానీ వినబడదు. రక్షణయే నీకు ప్రాకారము, ప్రఖ్యాతియే నీ గుమ్మములని నీవు చెప్పుకొందువు. అంటే ఇక్కడ చూస్తే దేవుడు తన బిడ్డల్ని ఎలా ప్రేమిస్తున్నాడు ఇక్కడ మనకు అర్థమవుతుంది. తన సంఘాన్ని, తన సొత్తును ఎలా ప్రేమిస్తున్నాడు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు. నీ సరిహద్దులో పాడు, నాశనమను మాట గాని వినబడదంట. రక్షణయే నీ ప్రాకారమనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందు. పాడు, నాశనం అనేది వినబడదంట. పాడు ఉండదంట. నీ కలిగింది ఏది పాడు కాదంట, ఏది నాశనం కాదంట. అపవాది ఏం చేస్తుంది? పాడును నాశనము చేయను, దొంగతనము, హత్య, నాశనము కలగచేయనని దేవుని యొక్క వాక్యం అంటుంది. రక్షణయే నీకు ప్రాకారం. ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదంట. నీ సరిహద్దులలో పాడు, నాశనమను మాట గాని వినబడదు. రక్షణీయ నీ ప్రాకారమనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములని నువ్వు చెప్పుకొందువు. ఎప్పుడైతే మన విశ్వాసాన్ని విశాలపరుస్తామో మన సరిహద్దులలో పాడు, నాశనము అనేది ఎంత మాత్రం కూడా ఉండదంట ప్రియులరా. ఎంత అద్భుతమైన కార్యం. ఇలా చూస్తున్న మీ జీవితంలో అవును, పాడు, నాశనం అనేది ఏమాత్రం ఉండదు. చూడండి, యోబు చుట్టూ మరి కంచె ఉన్నప్పుడే పాడు, నాశనం కాలే. ఆ కంచె తీసివేయబడిన తర్వాతనే
మరి పాడైపోయింది. తన దేహములు అనారోగ్యం, తన కలిగిన సమస్తాన్ని పాడైపోయి నాశనమైపోయినట్టుగా చూస్తున్నాం. అలాగే దేవుడు కూడా మనకేం చేస్తుందంటే, పాడు నాశనమను మాట వినబడదంట. ఇక నుంచి అలా వినకుందువుగాక. ఇది పాడైపోయింది బ్రదర్, నా జీవితం పాడైపోయింది, నా కుటుంబం పాడైపోయింది, నా పరిస్థితులన్నీ కూడా పాడుగా బాధాకరంగా ఉన్నాయని ఆ మాట వినబడదంట. అలాగున దేవుని సరిహద్దులలో నీకు తోడుగా ఉండబోతున్నాడు. అవును, విశ్వాసాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే విశాలపరచుకుంటున్నామా? అందుకే మీకాలో ఒక మాట ఉండదు ప్రియులారా. దేవుని యొక్క వాక్యములు కనుక చూస్తే మీకా 7వ అధ్యాయము 11వ వచనం చదవండి. నీ గోడలు మరలా కట్టించు దినం వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడును. కూలిపోయినవి, పాడైపోయినవి. ఇక్కడ చూస్తే నీ గోడలు మరలా ఏం చేస్తున్నట్టే దేవుడు, బీటలు బారిపోయినాయా? నీ ఆత్మీయ జీవితం కూలిపోయిందా? నీ విశ్వాస జీవితం, నీ భక్తి, దేవుని పట్ల నీకున్న విశ్వాసం, నీ గోడలు మరలా కట్టించు దినం వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడును. అవును, నీ సరిహద్దులను మరలా, నీ బౌండరీస్ ఏమైతున్నాయో, అది సేవే కావచ్చు, అది కుటుంబమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, మరలా అంటున్నా చేతి పనులే కావచ్చు, లేదా నీ పొలమే కావచ్చు, నీ పంటే కావచ్చు. ఆ సహోదరి చక్కటి సాక్ష్యం ఇచ్చింది. అన్నగారండి, ఇంతకుముందు కొంత పొలమును వేసుకుంటున్నాం, ఈ సంవత్సరం కొంచెం మరీ ఎక్కువ పెంచాలనుకుంటున్నాం. ఓ థ్యాంక్ గాడ్, ఎంత గొప్ప దేవుడండి. అవును, దేవుని ప్రేమించే బిడ్డల జీవితంలో ఇంకా పెరగాల, ఎదగాల అని వారి విశ్వాసం పెరిగింది. ఈ వాక్యాన్ని వింటున్నారు, క్రమంగా వింటున్నారు. వారు అంటున్నారు, బ్రదర్ ఇంతకుముందు ఈ కొంచెం భాగం వేసాం, ఇంకొక ఎకరం, ఇంకా 2 ఎకరాలు మా పొలాన్ని పెంచుతున్నామయ్యా, హోలు తీసుకుంటున్నాం. ఎంత గొప్ప కార్యం, ఎంత సంతోషకరమైంది. అవును, నీ సరిహద్దులు విశాలపరచబడును. నీ సరిహద్దులు విశాలపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. పడిపోయిన గోడలు, నీ గోడలు మరలా కట్టించు దినం వచ్చుచున్నది. మరలా కడతాడంట. నీ సరిహద్దులు విశాలపరచబడును. ఇక్కడ మలాకీలో కనుక చూసినట్లయితే, మలాకీ 1వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దామండి. కన్నులారా దాన్ని చూసి ఇశ్రాయేలు సరిహద్దులలో యెహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరందరూ. మనం ఎప్పుడైతే మన హృదయాన్ని, విశ్వాసాన్ని విశాలపరచుకుంటామో, మన సరిహద్దులు దీవించబడతాయి, విశాలపరచబడతాయి. కన్నులారా దాన్ని చూచి ఇశ్రాయేలు సరిహద్దులలో, అంటే సరిహద్దులకు కాపలాగా యెహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరందరూ. అంటే నీ సరిహద్దులకు దేవుడు ఏం చేస్తాడంటే కావలిగా, కాపుగా, మహాగనుడుగా దేవుడు ఉంటాడంట. ఎంత అద్భుతమైన కార్యం. అవును పిల్లరా, మహాగనుడుగా ఉంటాడంట. సరిహద్దుల కాపలా అంట. యెహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరందరూ. కన్నులారా దాన్ని చూసి ఇశ్రాయేలు సరిహద్దులలో, ఏవైతే మీ జీవితంలో మీకు కలిగింది ఏదైతుందో, ఏదైతే మీరు కలిగి ఉన్నారో, దేవుడు యెహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరందరూ. బహుగనుడుగా కావలి ఉంటాడంట, కాపరిగా ఉంటాడంట, కాపాడుతాడంట. ఎంత అద్భుతమైన కార్యం అండి. అవును, ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో దేవుడు మీ సరిహద్దులకు కావలిగా, కాపుగా ఉండునుగాక. ఎటువంటిది అపహరింపబడకుండా, దొంగిలించబడకుండా, పోగొట్టబడకుండా, అది ఆత్మీయంగా కానీ, శారీరకంగా కానీ, కుటుంబంగా కానీ, మరి మీ జీవితాల్లో, మీ సరిహద్దులలో దేవుడు తన సమాధానమును, నెమ్మదిని ప్రభు మీకు, నాకు అనుగ్రహించునుగాక. ఇది దేవుని యొక్క వాక్యములు గనక చూచినట్లయితే, కీర్తన గ్రంథములు ఒక మాట ఉంది ప్రియులారా. కీర్తన గ్రంథం 147. నూట 147 14th వర్డ్స్, 14వ వచనం. నీ సరిహద్దుల్లో సమాధానము కలగచ్చేవాడు ఆయనే,
మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. అంటే నీ సరిహద్దులో దేవుడు ఏం చేస్తాడంటే సమాధానము కలగ చేస్తాడంట. ఇక్కడ అంటాడు, నీ సరిహద్దులలో సమాధానము కలగచ్చేవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాడంట. దేవుడు అటువంటి కృప నీకు ఇచ్చునుగాక. మంచి వాటినితో నిన్ను దేవుడు తృప్తిపరచునుగాక. ఒకవేళ ఆర్థిక ఇబ్బందిలో ఉన్నావా, నెమ్మది లేకుండా ఉన్నావా, మరి అనారోగ్య సమస్యని బట్టి ఇక్కడ అంటాడు, నీ సరిహద్దులలో, నీ మనస్సులో, నీ ఆత్మలో, నీ హృదయంలో, నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ కుటుంబంలో, నీ భర్తకు, నీ భార్యకు, ఇంకొకవేళ భార్యలో మార్పు లేదా, భర్తలో మార్పు లేదా, దేవుడు మార్పును తీసుకొస్తాడు. నీ సరిహద్దులలో సమాధానము కలగచ్చేవాడు ఆయనే. నీ సరిహద్దులో నెమ్మదిస్తాడంట, శాంతినిస్తాడంట. అందుకే నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నా. లోకం ఇచ్చేటువంటి శాంతి కాదు, నెమ్మదిస్తాడంట. ఎప్పుడు నీ విశ్వాసాన్ని విశాలపరుస్తున్నప్పుడు నీ సరిహద్దుల్లో కూడా సమాధానం ఉంటుంది. నీ సరిహద్దులకు కావలిగా ఉంటాడంట. రత్నములను, అవును, ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులు ఏర్పరుస్తారని దేవుని యొక్క వాక్యం అంటుంది. మీరు లైవ్ చూస్తున్నా, మరి మీ జీవితంలో విశ్వాసాన్ని విశాలపరచుకుంటున్నామా, లేదా ఇంకా సంకుచితంగా ఉంటున్నామా? ఒకసారి అర్థం చేసుకోవాలా. అలా కనుక ఉన్నట్లయితే సరి చేసుకుందాం. ప్రభా, నా విశ్వాసం ఎవ్రీ డే ఎల్లార్చవాలయ్యా. నా హృదయములో, నా మనసులో నా విశ్వాసం పెంపారాల, పెరగాల ప్రభా. ఇంక్రీజ్ అవ్వాలా, ఎల్లార్చవాలా, పెంచబడాలా, ఇంకా ఇంకా విశాలపరచబడాలా. నువ్వెంత విశాలపరచుకుంటే దేవునికి మహిమ అంతగా నీ లోపలికి వస్తుంది. దేవునికి శక్తి అంతగాను అనుభవించగలవు. దేవునికి సమాధానం చూడగలవు. దేవుని సంతోషాన్ని, దేవుని యొక్క ఆరోగ్యాన్ని, అభివృద్ధిని, సమృద్ధిని చూడగలవు. వేట్లయితే ఇంకా నీ జీవితంలో విశాలపరచబడలేదో నీ సరిహద్దులను విశాలపరిచి బేచువలే నీ జీవితాన్ని దేవుడు దీవించగలడు, ఆశీర్వదించగలడు. పాడు, నాశనం అనేది నీ సరిహద్దులో వినబడదు, సమాధానమే ఉంటుంది. ప్రశస్తమైన రత్నములతో సరిహద్దులు ఏర్పరుస్తాడు. సరిహద్దులు విశాలపరచబడతా ఉంటాయి. పిల్లారా, బహుగనుడుగా ఉండి దేవుడు ఏం చేస్తాడంటే కావలిగా ఉంటాడంట, కాపుదలగా ఉంటాడంట. ఏ కీడు, ఏ హాని, ఏ అపహరించబడటం, పోగొట్టుకోవటం, నాశనం అవటం, దొంగిలించబడటం, మరి మీకు కలిగిన దాంట్లో దేన్ని కూడా కోల్పోకుండా చక్కగా దేవుని యొక్క కాపుదలలో భద్రపరచబడతారు. లైవ్ చూస్తున్న మీ జీవితంలో అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఒక మాట ఉంది పిల్లరా, మరి దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథం 26వ అధ్యాయాన్ని గనక చూసినట్లయితే 15వ వచనాన్ని చూడండి. యెహోవా, నీవు జనమును వృద్ధి చేస్తివి, దేశం యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరచుకొంటివి. అవును, దేవుని యొక్క బిడల్ని వృద్ధింపచేస్తారంట. వృద్ధింపచేయటమే కాదు, అలా వృద్ధి ద్వారా, అలా వారి సరిహద్దులు విశాలపరచటము ద్వారా తన్ను తానే మహిమపరచుకొంటివి. నువ్వెంతగా నీ సరిహద్దు విశాలపరచబడితే నీ జీవితంలో నీ బౌండరీస్ ఎక్స్టెన్షన్ అవుతా ఉంటే, ఇంక్రీజ్ అవుతా ఉంటే, ఎన్లార్జ్ అవుతా ఉంటే, వ్యాపించబడతా ఉంటే దేవునికి మహిమ అంట. ఎంత అద్భుతమైన కార్యం! దేవునికి మహిమ ఎప్పుడు తెలుసా? మనమున్న స్థితిలో ఉండటం దేవునికి మహిమ కాదు. అందుకే నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచినట్లా, మరి మీకేది ఇష్టమో అడగండి, మీరు బహుగా ఫలించటం వల్ల తండ్రి మహిమపరచబడతాడంట. అంటే తండ్రికి ఎప్పుడు మహిమ అంటే విశాలపరచబడాల. మనం నీ సరిహద్దులు విశాలపరిచి నిన్ను నీవు దేశం యొక్క సరిహద్దులు విశాలపరిచి వృద్ధి చేసి విశాలపరిచి అంటున్నాడు కదా, నిన్ను నీవు మహిమపరచుకొంటివి. దేవునికి మహిమ, దేవునికి ఘనత, దేవునికి ఖ్యాతి, పేరు, దేవుని సంఘం విశాలపరచబడుతున్నప్పుడు దేశమంతా క్షేమంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. మరి ఈ లైవ్ తర్వాత మీ జీవితం అద్భుత రీతిగా ఆశీర్వదించబడునుగాక. మీరు ఏదైతే మనవి చేస్తున్నారో దేవుడు అనుగ్రహించునుగాక. అయితే మన విశ్వాసాన్ని సంకుచితం చేసుకుంటాం, ఇంకా బిగబట్టినట్టుగా
ఇంకా క్లోజ్డ్గా, అంటే హృదయాలు తెరవకుండా, విశాలపరచకుండా, అంటే ఫెయిత్ అనేది ఎన్లార్చవకుండా మన బౌండరీస్ ఎన్లార్చవు, మన బ్లెస్సింగ్స్ ఎన్లార్చవు. మనకున్న మరి ఏదైతుందో, ఏది చేస్తున్నామో అది ఎన్లార్జ్గా మార్చబడలేదు ప్రియులారా. మరి నమ్ముతున్న ఈ వాక్య సందేశము ద్వారా నీ విశ్వాసం విశాలపరచబడబోతుంది. ద సేమ్ టైంలో మనమందరం మన సరిహద్దులు కూడా విశాలపరచబడతాయి. ఈ సరిహద్దులు విశాలపరచబడుతున్నప్పుడు దేవునికి మహిమ అంట. వాటికి ప్రశస్తమైన రత్నములతో సరిహద్దులను ఏర్పరుస్తారంట. నీ విశ్వాసం పెరుగుతున్నప్పుడు పాడు నాశనం అనేది వినబడదంట. మరి అంతేకాదు, బహుగనుడుగా ఉండి కాపాడుతున్నట్ట. అటువంటి గొప్ప కృప, గొప్ప ఆశీర్వాదం మరి మీ జీవితంలో, నా జీవితంలో దేవుడు దయచేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దామా? కళ్ళు మూసుకుందామా? ప్రభుని అడుగుదామా? ఎబేచువలు అడుగుదామా? ప్రభా, నీ చెయ్యి నాకు ఎడతెగక తోడుగా దయచేసి కీడు నాశనము రాకుండా నన్ను తప్పించని ప్రార్థించినప్పుడు ఎబ్బేచక మనవిని ఆలకించాడు. ఈ లైవ్ ద్వారా మీ ప్రార్థన ఆలకించనుగాక, మీ మనవి ఆలకించనుగాక, మీ గర్భఫలాన్ని దేవుడు దయచేయునుగాక. మీ మనవిని ఆలకించి మరి దేవుడు కార్యము చేయనుగాక. ఉద్యోగమా, వివాహమా, ఇంకా పిల్లలు లేరా, నెమ్మది లేదా, మరి నీ కుటుంబంలో సమాధానం లేదా, ఆర్థిక సమస్యల, కుటుంబ సమస్యల, వీటన్నిటి దేవుడు దూరము చేసి బలమైన కార్యములు చేయనుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముగిస్తానండి. పరిశుద్ధుని తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఎవరైతే తండ్రి లైవ్ చూస్తున్నారో ప్రభా, వారి జీవితంలో నాయన వారి విశ్వాసాన్ని విశాలపరిచి వారి సరిహద్దులను తండ్రి నాయన విశాలపరచమని వేడుకుంటున్నా. అవును తండ్రి, మా విశ్వాసం విశాలపరచబడకుండా మా సరిహద్దులు విశాలపరచబడవు నాయన. దీవించబడవు, ఆశీర్వదించబడవు. మీ మహిమ రాదు ప్రభా. మీకు మహిమ రావాలంటే మా విశ్వాసం ఎల్లార్చవాలా, మా సరిహద్దులు కూడా విశాలపరచబడాలయ్యా. మిమ్మల్ని ప్రేమించే విషయంలో, ఆరాధించే విషయంలో, ఇచ్చే విషయంలో తండ్రి, దేవునికి పేదలకునైనా ఇచ్చే విషయంలో మా మనస్సును, మా హృదయాలను విశాలపరచని నాయన. అటువంటి గొప్ప కృప దయచేయమని, మరి సరిహద్దుల్లో సమాధానముతో నింపి పాడు నాశనం అనే మాట వినబడకుండా గొప్ప కృప చూపించమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మును, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.